గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. సమావేశంలో గాంధీ భవన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అబద్దాలతో హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారన్నారు. మెట్టు సాయి కేటీఆర్ 2000 నోటు లాగా దగదగలాడతాడు కానీ తెలంగాణ రాజకీయాల్లో చెల్లడన్నారు. నిజాలు మాట్లాడితే పక్షవాతం వచ్చే రోగం బీఆర్ఎస్ నేతలకు వచ్చిందన్నారు. అందుకే నిత్యం అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల వంకర బుద్ధి మారడం లేదన్నారు సాయి. ఎన్ని దండాలు పెట్టినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మరన్నారు గాంధీ భవన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. తప్ప ఏ మాట్లాడలేని బీఆర్ఎస్ నాయకులకు పెద్ద జబ్బే వచ్చింది. నిజాలు మాట్లాడితే వాళ్ళ నాలుక వంకరపోతుందని, నిజాలు మాట్లాడితే వారి గుడ్డి వాళ్ళు అవుతారని, నిజాలు మాట్లాడితే వాళ్ళకు పక్షవాతం వస్తుందని చెప్పి వాళ్ళు అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడతలేరు. కేటీఆర్ అంటే కల్లకుంట్ల తారక రామారావు కాదు, కోతల రామారావు. కేటీఆర్ అంటే కోతల రామారావు. ఆయన దగదగలాడుతూ ఉంటాడు 2000 రూపాయల నోట్ లాగా, కానీ చెల్లడు. 2000 రూపాయలలాగా దగదగలాడుతున్నటువంటి కోతల రామారావు గారు, మీరు కింద పడ్డా పైన పడ్డా మీరు తెలంగాణ రాజకీయాల్లో చెల్లెల నోట్లాగా. అటు హరీష్ రావు గాని ఇట్లా కోతల రామారావు గాని ఇద్దరు పోటీ పడుతున్నారు అబద్ధాలు మాట్లాడంలో. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి షాడోగా పనిచేసి ఇక్కడ కూడా రాష్ట్రానికి ఒక తండ్రి, ఒక అల్లుడు, ఒక కొడుకు, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారు కదా, అట్లా పనిచేసిన దుర్మార్గులు వీళ్ళు ఇప్పుడేమో నీతులు మాట్లాడుతా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఈ 2 సంవత్సరాలు నీతులు మాట్లాడుతా ఉన్నారు. ఎన్ని కుప్పిగంతలు వేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మోకాల యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మరు కాక నమ్మరు.